వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ పిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి గారిని ఏదో సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి అని ఆ పోస్ట్ ఆయన క్రియేట్ చేయలేదట, ఫార్వర్డ్ చేయలేదట, ఆ పోస్ట్ ఆయన పోస్ట్ కూడా చేయలేదట. ఆ కేసులో నిన్న పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయారు. పోలీసులు ఇంకెవరో తెలియకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ సాయంత్రం 6 గంటల అయ్యేసరికి కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పారు. సరే, నిన్నటి నుంచి ఆయన పోలీసుల అదుపులోనే దాదాపు 1.5 రోజు ఉన్నారు. 24 అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ 35-36 గంటలైనా కానీ పోలీసులు ప్రవేశపెట్టలేదు. అదేంటో ఆశ్చర్యం. ఈరోజు ప్రొద్దున్నే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలే కానీ నేరుగా కోర్టుకి తీసుకెళ్తారు. కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సాయంత్రం అయితే కాక ఆయన మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ లీగల్ టీంలు కూడా అడుగుతూ వచ్చారు, ఏంటిది ఇంతసేపు అని ఎందుకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదు అని. మీడియాలో కూడా పెద్ద ఎత్తున వచ్చాయి, ఎందుకు ప్రొడ్యూస్ చేయడం లేదు కోర్టు ముందు అని చెప్పి. ఈ క్రమంలో కుప్పం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆయన రిమాండ్ను తిరస్కరించి శ్రీహరికి బెయిల్ ఇచ్చారు. సో శ్రీహరి బెయిల్ బయటకు వచ్చారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే ఎవరైతే శ్రీహరిని అరెస్ట్ చేయాలి అనుకున్నారో, ఎవరైతే ఆ విధంగా అత్యుత్సాహపడ్డారు, సీరియస్లీ అత్యుత్సాహమే. రాజకీయ నాయకులు అవినీతి చేశారనో, రాజకీయ నాయకులు ఇంకేదైనా కానీ అక్రమాలు చేశారనో వాళ్ళని అరెస్ట్ చేశారు అని అనుకుంటే అదేమైనా అర్థం పడదాం ఉంటుందేమో. మీడియాలో ఉన్న వాళ్ళను, లేకపోతే ఇలా మీడియా వ్యవహారాలు చూసుకునే వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకు మీడియాలు లేవా, ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళకు వాళ్ళ సొంత వ్యూహాలు లేవా, ఏవో చేసుకుంటూ ఉంటారు. ఏమి హాని జరగనప్పుడు ఏవో శాంతి భద్రతల సమస్య రాష్ట్రంలో అదుపు తప్పింది ఏదో శ్రీహరి వల్లే అన్నట్టు తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. మరి అరెస్ట్ చేయాలి అని అత్యుత్సాహపడ్డ వాళ్ళకు ఇప్పుడు ఫైనల్గా మిగిలిన సంతృప్తి ఏంటో కూడా అర్థం కాలేదు. పోనీ పూడి శ్రీహరి జగన్కి ఏమంటారు దగ్గరగా ఉండే చీఫ్ పిఆర్ఓ అయినటువంటి ఒక ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేస్తే వైసీపీని ఆ సోషల్ మీడియానో వైసీపీ మీడియానో భయపెట్టచ్చానే అట్లా అనుకుంటే ఇప్పటికి 1600 మంది మీద కేసులు పెట్టినట్టున్నారు. భయపడే వాళ్ళైతే ఆ పార్టీలో ఉండరు, రాజకీయాలు చేయరు, లేకుంటే దానితో ఆయన అటాచ్ అయ్యి ఉండరు. మరి దేనికోసం 36 గంటలు అదుపులో పెట్టుకున్నారు. లోపల ఏం మాట్లాడి ఏం చేశారో తెలియదు. మరి ఇంకేమైనా కానీ రహస్యాలు వ్యూహాలు ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అటువంటివి ఏమి అంత ఈజీగా సాధ్యం కాదు. ఆయన రహస్యాలని నాకు తెలిసి ఉంటాయని చెప్పి, కానీ ఏముంటాయి తెలిసి ఉండడానికి. పోనీ వీళ్ళు ఏమైనా కనుక రిమాండ్ వస్తుంది, ఒకసారి ట్రైల్ వేసుకుందాం, ట్రై చేద్దామని చెప్పి రిమాండ్ వస్తే జైలుకి వెళ్ళిపోతారని చెప్పి ఏమైనా భావించారా? పోనీ అట్లయినా ఆయన జైలుకి పంపితే మీకు వచ్చే సంతృప్తి ఏంటి? ఏమన్నా పెద్ద పెద్ద కేసులా, లేకపోతే పెద్ద పెద్ద వ్యవహారాలు ఏమైనా నడిపించాడా? ఏమొస్తుంది? అనవసరంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని, కక్ష సాధిస్తున్నారు అని, ఇది తప్ప ఇంకా మీకు మిగిలిండేది ఏంటి? అనవసరంగా ప్రభుత్వానికి పోలీసులకు చెడ్డ పేరు తప్ప ఏం మిగిలింది అంటూ ఇటువంటి వ్యవహారాల వల్ల మీకు వచ్చేదేంది, పోయేదేంది? ఒకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపి ఇంకేదో చేద్దామనుకుంటే వాళ్ళలో మీరు కసి పెంచడమే అనవసరంగా. ఒకటైతే ఫ్యాక్టు, ఈ వ్యవహారాల్లో ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరైతే ఖచ్చితంగా మంచిది కాదు. ఇటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉండొద్దు. ఏవైనా ఆలోచనలు కానీ, విమర్శలు కానీ, పాలకుని కావచ్చు, ప్రభుత్వాలను కావచ్చు విమర్శించడమైనా, ఏవైనా వాద ప్రతిపాదనలైనా, లేదంటే స్వేచ్ఛగా ఆలోచనలు పంచుకోవడమైనా, అటువంటి వాటి కోసం మంచి వాతావరణం ఎక్కడైనా ఉండి తీరాలి. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. వీళ్ళు చెబుతూ వచ్చిండేది మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి ఉన్న ఫోటో ఎవరో పోస్ట్ చేశారట. అదే చంద్రబాబు నాయుడు గారి సొంత తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే జగన్ చేతిలో గొడ్డలు పెట్టి వరుస పెట్టి ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూల్ ఆఫ్ లా, అధికారంలో లేని వాళ్ళకు మరో రూల్ ఆఫ్ లా. పోయినా రూల్ ఆఫ్ లా అయినా ఏడేమైనా కనుక పెద్ద పెద్ద కేసులు అప్లై చేస్తున్నారా ఏంటి? ఇదంతా విమర్శ, ప్రతి విమర్శ కామన్. అండ్ రాజకీయ పార్టీలుగా ఎవరి వ్యూహాలు ఎవరు అమలు చేయడం ఎంత కామనే. రకరకాలుగా ఎవరు ఏమి కేవలం సబ్జెక్టుకే పరిమితమై లేరు. అని ఇప్పుడు శ్రీహరిని పోనీ అరెస్ట్ చేసే కంటే ముందు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఈ ఎపిసోడ్లో ఆయన వివరణ ఏమైనా తీసుకున్నారా? ఒక పక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇటువంటి కేసుల్లో 14 రోజులు విచారణ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని, అరెస్ట్ జోలికి పోకూడదు ఈజీగా అని.
కానీ అసలు ఆయన విచారణ లేదు, నోటీస్ లేదు, డైరెక్ట్గా మఫ్టీలో వచ్చి ఎత్తికెళ్ళడం ఏంటి అన్నది కూడా నాకు నిజంగా అంతు చిక్కని ప్రశ్న. పోనీ ఇప్పుడు ఫైనల్ వాళ్ళు ఏం సాధించారు? 36 గంటలు అదుపులో పెట్టుకుని ఏమైనా తెలుసుకున్నారా? ఏమైనా భయపెట్టారా? పోనీ ఇంకేమైనా సమాచారం మీకు కావాల్సింది రప్పించుకున్నారా? ఏం చేశారు? అలా ఏమన్నా కనుక వ్యవస్థలను ఉపయోగించుకొని చట్టాన్ని, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని నిబంధనలు ఉల్లంఘించేటువంటివి ఏమైనా చేసినా ప్రమాదకరమే కదా సమాజానికి. నెక్స్ట్ ఎవరికైనా ఇదే పరిస్థితి కదా, ఏ పార్టీ వాళ్ళకైనా. ఇటువంటి మంచివి కాదు కదా ఏ సమాజానికైనా. అయినా మరి అరెస్ట్ ఎపిసోడ్ ద్వారా వీళ్ళు సాధించింది ఏంటి అన్నది నిజంగా అర్థం కావట్లేదు నాకు.